సామెతలు 4వ అధ్యాయము. కుమారులారా, నీ తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము పొందుకున్నట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను, నా బోధను త్రోసివేయకుము. నా తండ్రికి నేను ఒక కుమారుడనయ్యుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఒక కుమారుడనయ్యుంటిని. ఆయన నాతో బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన యెడల నీవు బ్రతుకుదువు. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొను. నా నోటి మాటలు మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన యెడల అది నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నతయ్య, జ్ఞానము నాకు ముఖ్యాంశము. నీ సంపాదన అంటే వచ్చి బుద్ధి సంపాదించుకొను. దానిని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగలించుకొని యెడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కత్తును, ప్రవేశింప కిరీటము నీకు దయచేయుము. నా కుమారుడా, నీవు ఆలకించి నా నోటి మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించి ఉన్నాను, సత్య మార్గంలో నేను నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకునబడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశం విడువక దానిని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము గనుక దానిని పొందుకొను. బలహీన మార్గంలో చేరకుము, దుష్టుల మార్గములో నడవకుము. వాటి నుండి ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, వాటి నుండి తొలగి సాగిపోము. అట్టి వారు కీడు చేయనిదే నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని భుజించురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును తాగెదరు. పట్టపగలి వరకు వేకువ వెలుగు తెల్లరిల్లును, నీతిమంతుల మార్గము అంతకంతకు తెల్లరిల్లును. అఖిల మార్గము గౌరవంతకరము, వాటి తాము దేని మీద పడున్నదే వారికి తెలియదు. నా కుమారుడా, నా నోటి మాటకి నీ చెవియొగ్గుము, నా నోటి మాటలు ఆలకింపుము. నా వాక్యము నాకు ఈ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగించుకొనుము, వాటిని నీ హృదయములో భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవం గనుక వారి సర్వ శరీరము ఆరోగ్యం ఇచ్చిన. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరెను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. మూర్ఖపు మాటలు నీ నోటిలో నుండి రానియ్యకుము, నీ పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు అటు ఇటు చూడక
సరిగాను నీ ముందర నీ కనురెప్పలతో నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడిచిన మార్గముని సరళము చేయును. అప్పుడు ఈ మార్గముని స్థిరపరచును. నీవు కుడి తట్టుకైనను వెనుమ తట్టుకైనను తిరగకుము. నీ పాదము కీనకు దూరంగా తొలగించుకొనుము. ఆమేన్.